హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎన్ బాబు టాక్స్. ఈరోజు మన వీడియోలో కొత్తగా జిఎస్టీ రేట్స్ అనేవి అన్నీ చేంజ్ అయ్యాయండి. గవర్నమెంట్ అనేది జిఎస్టీ రేట్స్ అనేది చేంజ్ చేసింది. ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ జిఎస్టీ మనకు ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు చెప్పబోతున్నా. ఈ వీడియో కొద్దిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. జిఎస్టీ కొత్తగా తగ్గించింది. వీటిలో హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న వాళ్ళకైతే వాటిని టోటల్గా 0% చేసేసింది. అంటే మీరు ఇక మీదట హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకుంటే అవి మీరు జిఎస్టీ పే చేసే అవసరం లేదు. తర్వాత సెప్టెంబర్ 22వ తారీఖు తర్వాత నుంచి సెప్టెంబర్ 22, 2025 తారీఖు నుంచి ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది. వీటితో పాటుగా జిఎస్టీని చిన్న కార్లు ఉంటాయి కదా, చిన్న కార్ల మీద కూడా జిఎస్టీ అనేది తగ్గించడం అయితే జరిగింది. 28% నుంచి 18% చేశారు. అంటే 10 lakhs బిలో కార్స్ ఉంటాయి కదా, వాటికి జిఎస్టీ అనేది తగ్గించడం అయితే జరిగింది. వీటితో పాటుగా ఏసీ అండ్ ఫ్రిడ్జెస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకైతే జిఎస్టీని బాగా తగ్గించారు. వాళ్ళకి జిఎస్టీ ఎంత తగ్గించారో ఒకసారి చూద్దాం. 28% నుంచి 18% జిఎస్టీ అనేది చేయడం జరిగింది. ఈ కొత్తగా ఏసీలు, ఫ్రిడ్జ్లు తీసుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ఊరటని చెప్పచ్చు. వీటితో పాటుగా కొత్తగా ఇల్లు కడుతున్న వాళ్ళకి కూడా, లేకపోతే కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ కడుతున్న వాళ్ళకి కూడా బెనిఫిట్ ఏంటంటే 28% నుంచి 18% చేశారు. ఇది మీ మధ్యతరగతి వారికి చాలా మంచి బెనిఫిట్ అని మనం కూడా చెప్పచ్చు. వీటితో పాటుగా శాలరీస్ కానీ ఇన్కమ్ ఎర్నింగ్స్ అనేవి 12%, 12 లక్షల లోపల వాళ్ళకైతే ఏ జిఎస్టీ 12 సంవత్సరాల ఆదాయం 12 లక్షల పై ఉన్న వాళ్ళకైతే ఎటువంటి జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. దీనివల్ల 1,25,000 రూపాయలు సేవ్ అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటుగా బుక్స్, విద్యా ఆధారిత బుక్స్ అన్నమాట. బుక్స్ మీద అయితే మాత్రం మీకు జిఎస్టీ ఏం లేదు. అంటే అకాడమిక్ బుక్స్ అన్నమాట. అకాడమిక్ బుక్స్ మీద మీకైతే జిఎస్టీ ఏం లేదు. ఇక్కడికి ఈ వీడియో అయిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.